నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి ప్రాంత ప్రజలకు, దిగువ ప్రాంత రైతులకు న్యాయం చేస్తూ పుంగునూరుకు నీరు వదులుతున్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. రాయలసీమ వాసులు కలగన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. జలాశయం నీళ్లు మనము ఈ రోజు తర్వాత మదనపల్లికి కుప్పం దాకా కూడా తీసుకుని వెళ్ళేటువంటి స్థాయికి ఇక్కడ మనం ఈ నీటిని తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ శాశ్వత అభివృద్ధి కోసమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. శాశ్వత అభివృద్ధికి వచ్చేటువంటి పథకాలు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తరతరాలు కూడా ఉపయోగపడతాయి. రాయలసీమకు ఆ రోజు శ్రీభాగ్ ఉడంబడిక ప్రకారం ఏ విధంగా అయితే 400 టీఎంసీల పైగా నీళ్లు రావాలో ఆ నీళ్లు తెస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువగా జీఎస్టీ చెల్లించగలిగేటువంటి స్థాయికి రాయలసీమ వెళుతుందని చెప్పి మనం సగర్వంగా కూడా ఎక్కడైనా చెప్పుకోవాలి. అక్కడ మహా అయితే ఒక ఎకరాకు 40,000, 50,000 మాత్రమే లాభం వస్తే ఇక్కడ మనం వేసే ఉద్యానవన పంటలు, వేరుశనగ, టమేటా లాంటి కమర్షియల్ క్రాప్స్ లో ఒక్కొక్కసారికి మనకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. వాటి ద్వారా వచ్చిండే ఉత్పత్తుల మీద జిఎస్టీ ద్వారా కూడా మనకు అనేక రకాలుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకు
అటు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే శ్రీ కందికుంట ప్రసాద్ గారు నిరంతరము మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఈ రోజు ఈ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. కుప్పంకి ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గౌరవనీయులు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పార్థసారథి అన్న గారికి, అలాగే కూటమి నాయకులకు, అలాగే ఈ గ్రామాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో 2014వ సంవత్సరంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమిలో ఇదే చెర్లోపల్లి రిజర్వాయర్ ప్రారంభమైంది. ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ చెర్లోపల్లి జలాశయము ఆ రోజు ఓపెనింగ్ అయింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే మన కదిరి ప్రాంతంలో మన పక్కనే ఉన్నటువంటి పులివెందల పులి అని చెప్పుకునే ఒక పిల్లి ఆయన కేవలం తలుపుల మండలం మీద ప్రవహించే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను కూడా ఆయన పూర్తి చేయలేక 5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్ళగలిగే ఈరోజు కాలువను ఓపెన్ చేసి ఈరోజు నీళ్లు వదలడం జరిగింది. ఇది ఎన్డీఏ సాధించిన ఘన విజయంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్డీఏ అంటూనే అన్నదాతకు వచ్చేసి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పించడం అయితేనేమి, అలాగే నిన్న స్త్రీ శక్తి పథకం అయితేనేమి, అలాగే అమ్మకు తల్లికి వందనం అయితేనేమి, ఇలాంటి అన్ని పథకాలను సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలను కూడా ఈరోజు అమలుపరిచిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది. అది మన మంచి ప్రభుత్వానికే ఉందని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో లోటుపాట్లతో ఎంతో ఆర్థిక బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో కేవలం మద్యం మీదే వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయం చేసి అక్రమంగా దోచేసినారని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆ డబ్బులు చేరిందని చెప్పేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టి ఈ రాయలసీమనంతటినీ సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లడం చాలా గర్వకారణం అని చెప్పి దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ జై హో. గారి మానస పుత్రిక మొదలైందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వాడుకలను తీసుకురావడం జరిగింది. ఆ వాడుకలోకి వచ్చినటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి దిగువ ప్రాంతమైనటువంటి పుంగనూరు కావచ్చు, కుప్పం కావచ్చు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజున చెర్లోపల్లి రిజర్వాయర్లో గేట్లు ఎత్తి కుప్పం దాకా నీళ్లు తీసిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధికారులకి, అదేవిధంగా ఎవరైతే ఈ చెర్లోపల్లి రిజర్వాయర్ గతంలో కూడా వర్క్స్ చేస్తున్నారో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగానికి, కదిరి రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు. మొదటిగా కుప్పం నీళ్లు తీసుకుపోతున్నారని జలదీక్ష చేసినటువంటి వాళ్ళకు ఒక హితవు కోల్పోతాం. మేము నీళ్లు అందరికి ఇవ్వాలనే ఉన్నాం. అది కుప్పం కావచ్చు, పొంగనూరు కావచ్చు. పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చే మళ్ళీ కుప్పం తీసిపోతాం. అంతేకాకుండా పక్కన ఉండే పులివెందులకు కూడా మొన్న తరుపుల మండలం నుంచి కొద్ది వరకు 2-3 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. వాళ్ళు కూడా మనమే, రైతులే అక్కడ కూడా ఉండేది. అక్కడ నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ ప్రాంత రైతాంగాన్ని అన్యాయం చేసి మేము నీళ్ళు ఇవ్వడంలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటూనే అక్కడి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ పై ఎగువైపున
వెడల్పు చేసి లైనింగ్ చేస్తున్నాం. మళ్ళీ జీడిపల్లి తర్వాత లైనింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రెండు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే వివిధ మార్గాల్లో నీటిని నష్టపోతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం చేయబడిందో, రూపుదిద్దుకొనబడిందో, దాదాపు 3,850 క్యూసెక్కుల నీటిని మనం సరఫరా చేయడానికి రూపొందించబడినటువంటి ప్రాజెక్టు. గతంలో కాలువలు వెడల్పు లేకపోయినా, లైనింగ్ లేకపోయినా కూడా ఏదైతే పర్పస్ ఉందో టైల్ పాయింట్ వరకు సర్వ్ చేయాలంటే ఖచ్చితంగా సీపేజ్ అరేంజ్ చేయాలా, ఇతరత్ర లాసెస్ అరేంజ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే లైనింగ్ కార్యక్రమాలు, వైడనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2,000 కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తున్నాము. చేసినందుకు ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలని ఆవిష్కరించుకోబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించేటువంటి రోజున కూడా చెప్పుకున్నాం. రాయలసీమ ప్రాంతంలో నదీ జలాలు అనేది ఒక కళ. ఆ కళని సాకారం చేసిండేది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అసలు రాయలసీమ ప్రాంతంలో నదీ జలాల అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితులుగా రూపుదిద్దించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు దక్కుతుంది, ఆయన పట్టుదలకు, ఆయన సంకల్పానికి దక్కుతుంది. ఈ రోజున ప్రతిపక్ష నాయకులు నిరంతరం అన్ని విషయాల్లో రాజకీయాలే మాట్లాడతారు, రాజకీయాలే చేయాలనుకుంటారు. రైతాంగాన్ని అన్యాయం చేసేటువంటి కోరిక ఏ ప్రభుత్వాలకు ఉండవు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అసలే ఉండదు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, కాలు వెడల్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తూ మాట్లాడుతూ పోరాటాలు అన్నారు. కాలువలు లైనింగ్ పనులు చేసే దానికి కూడా మళ్ళీ ఏదో రైతాంగాన్ని మనకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు, నీళ్లు భూమిలో ఇంకమని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఒక శాస్త్రీయంగా ఒక కొన్ని పరిశీలనలు కూడా జరగడం జరిగింది, కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. తదుపరి మేము ఈ లైనింగ్ పనులకు కూడా మేము ఎమ్మెల్యేస్ అందరూ కూడా కన్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఈ ప్రాంతంలో రైతాంగానికి హంద్రీనీవా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నామో అది ఆయకట్టు ప్రాంతం కాదు. చెరువుల కింద ఉన్నటువంటి పంటలే రైతాంగానికి ఆయకట్టుగా ఉంటూ వస్తాం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బహుశా రాజకీయ నాయకులకి, ఈ ప్రాంత రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులకి మరి తెలివి ఉందో తెలివి లేదో, చదువుకున్నారో చదువుకులేరో, వాళ్ళకి అవగాహన ఉందో, విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ గొలుసు కట్టు చెరువుల్ని నిర్మించుకునేది ఉపాధి హామీ పథకం ద్వారా ఆ రోజున మేమే చేసినాం. ఆ రోజున చెరువు కట్టలు కూడా బలోపేతంగా చేసినటువంటి పరిస్థితులు కూడా మేమే వర్క్స్ చేసినాం. క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్, గొలుసు కట్టు చెరువుల్ని రూపొందించేటువంటి క్రమంలో కూడా ఉపాధి హామీ పనుల ద్వారా మేము ఆ రోజు పనులు చేసినాం. ఆ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఈ రోజున ఫలాలు అందిస్తా ఉందనేది వాస్తవం. అది కూడా వీళ్ళకు ఇంకా తెలుసో తెలీదో ఒకసారి తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. హంద్రీనీవా నుంచి ఏదైతే మనం చెరువులు నింపేటువంటి కార్యక్రమము అఫీషియల్ గా లేకపోయినా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండింది వాళ్ళు ఉన్నప్పుడు కూడా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అసలు మీకు ఒక మెకానిజం ఉందా అని ప్రశ్నించినారు. చట్టర్ మెకానిజం కావాలన్నారు. అఫీషియల్ గా మనం చెరువులకు ఇవ్వకపోయినా కూడా గ్రావిటీ మీదే చెరువులకి ఎక్కడ కూడా జీవో లేకపోయినా ప్రభుత్వం కూడా ఎక్కడ అభ్యంతరం తెలపల మాకు. తద్వారా మేము పట్నం చెరువుకు నీళ్లు ఇచ్చినాం, కాలసముద్రం చెరువుకు నీళ్లు ఇచ్చినాం, అంతే స్థాయిలో ముత్యాల చెరువుకు నీళ్లు ఇచ్చినాం. కేవలం గ్రావిటీ మీద రన్ అయ్యే రకంగా ఈ రోజున లైనింగ్ జరిగేటువంటి క్రమంలో మళ్ళీ ఒక అపోహను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అపోహను కూడా దూరం చేయడానికి ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను. లైనింగ్ చేసే క్రమంలో ఈ కాలువ గట్లు వెంబడితే రైతాంగానికి ఒక వెసులుబాటు కల్పించినాం. ఎక్కడికక్కడ ఒక ప్రావిజన్ పెట్టినాం ఆ చెరువులకు నీళ్లు అందించడానికి. కానీ అక్కడ పైప్ లైన్స్ కొంతమంది పెట్టాము. మన మా కన్వీనర్ వచ్చి అడుగుతున్నాడు, పైప్ పెట్టలేదని చెప్పేసి. ఎవరికి వాళ్ళు పెట్టుకోమని చెప్పినాం, దానికి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. సహకరిస్తున్నారు అధికారులు కూడా. అధికారులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేవు. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. రైతాంగానికి, ప్రాంతానికి చెరువుకు నీళ్లు అందించిన తర్వాతే దిగువ ప్రాంతానికి నీటిని తరలిస్తాం.
ఇప్పుడు పులివెందుల చెరువులు నీళ్లు కావాలంటే మొన్నటి రోజున దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ చేతగాక శక్తి లేక బలం లేక మిన్నకుండిపోయినారు. కానీ నిజంగా వాళ్ళకు బలం ఉన్నా రాజకీయం చేసేవారు.